నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లీక్ మీద లీకులు చేస్తూ ఉంటే సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో తప్పు మీద తప్పు చేస్తూ ఉంది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థపై అనేక మంది ఎకానమిస్టులు ఏం చెప్తున్నారనంటే భారత ఆర్థిక వ్యవస్థ కృంగిపోతూ ఉంది, దిగజారిపోతూ ఉంది, మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. అదే సమయంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో ఉంది. 23% పైగా. ఒకవైపు పెద్దలు యువతను అన్డిగ్నిఫైడ్ గా వారిని కాక్రోచెస్ అని, పారాసైట్స్ అని, పనికి రాని వారిని లేజీ అని అవమానిస్తూ ఉంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం కనీసం ఏటా జరిగే యాన్యువల్ ఈవెంట్స్, ఎగ్జామినేషన్ కండక్షన్స్ కూడా చేతగాక దద్దమ్మ ప్రభుత్వాల్లాగా ఈరోజు యువత జీవితాలతో ఆడుకుంటున్నాయి. అనేక మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ జరిగిన ప్రతిసారి ఆ స్కామ్ వల్ల ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సిబిఎస్ఈ ఇంతవరకు ఫిజికల్ గా ఆన్సర్ షీట్స్ తీసుకుని ఇవాల్యుయేట్ చేసే విధానం నుంచి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ ఆన్సర్ షీట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి డిజిటల్ గా మార్కులు ఇచ్చి టోటలింగ్ చేసే విధానంలోకి మార్చింది. ఎందుకు మార్చారు అని అడుగుతుంటే సిబిఎస్ఈ చెప్పేది ఏంటంటే స్పీడ్ రిజల్ట్ ఇవ్వడం కోసం, టోటల్ మిస్టేక్స్ లేకుండా చేయడం కోసం, హ్యూమన్ ఎర్రర్స్ జరగకుండా ఉండడం కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం చేశామని చెప్తుంది. కానీ ఇప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ విధానంలో వీరు చెప్పింది ఏది కూడా జరగలేదు. ఇంకొక వైపు 33,000 సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ నుంచి 18.5 లక్షల మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకుంటారు. సిబిఎస్ఈ దృష్టిలో 18 లక్షల మందికి పరీక్ష కండక్ట్ చేయడం, ఇన్ని మార్క్ షీట్స్ ని ఇవాల్యుయేట్ చేయడం, ఎంతమందిని పాస్ చేశాం అనేటువంటి నంబర్స్ మాత్రమే. కానీ ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యే 18.5 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు, వారి యొక్క ఆశలు, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు వీరికి కనిపించలేదు. హార్ట్ లేనటువంటి ఒక మెషిన్ లాగా వ్యవహరించిన విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక రీజనల్ పైలట్ లేదు, టెస్టింగ్ లేదు. గవర్నింగ్ బాడీ రీజనల్ గా ఒక పైలట్ చేసి టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేద్దాము అని చెప్పిందని హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేస్తున్నది. అయినా కూడా దాన్ని పెడచెవిన పెట్టి సిబిఎస్ఈ బోర్డు ఢిల్లీలో నేమ్ సేక్ ఒక 100 టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి చిన్న పైలట్ చేసి ఆ తర్వాత ఒకే ఒక ట్రైనింగ్ క్లాస్ 2 లక్షల మంది టీచర్స్ కి ఇచ్చి హడావుడిగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేయడం అనేది జరిగింది. కుప్పలు తెప్పలుగా తప్పులు జరిగితే స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్స్ దే ఆర్ పోరింగ్ ఇన్ టు ద బోర్డ్. ఆ బోర్డుకి అనేక రకమైనటువంటి వరద ఉధృతిలాగా వచ్చినటువంటి కంప్లైంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఎందుకు ఇన్ని తప్పులు జరిగాయి, ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ బోర్డు ఒక ఎగ్జామినేషన్ సక్రమంగా కండక్ట్ చేయలేకపోయింది అనేది ఆలోచిస్తే నవంబర్ 25లో టెండర్ పిలిచి ఫిబ్రవరి కల్లా దాన్ని ఫైనలైజ్ చేశారు. టెండర్ పిలిచినప్పుడు 2 కంపెనీలు టెక్నికల్ గా క్వాలిఫై అయ్యాయి. అందులో టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది ఒకటైతే కోయంట్ ఎడ్యుటెక్ అనేటువంటిది ఇంకొక కంపెనీ. ఏ కంపెనీకి ఇచ్చారనేది సిబిఎస్ఈ మొదట చెప్పలేదు. కానీ ఫైనల్ గా తెలిసింది ఏంటంటే ఈవెన్చువల్ గా కోయంట్ ఎడ్యుటెక్ అనేటువంటి కంపెనీకి ఈ టెండర్ రావడం, వారు దీనిని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కొంత లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీకి ఒక ప్రీ హిస్టరీ ఉంది. గ్లోబరేనా టెక్నాలజీస్ అని పాత పేరుతో 2019లో 20 మందికి పైగా పిల్లలు ఆత్మహత్య చేసుకుని తెలంగాణలో చనిపోయిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్కామ్ కి బాధ్యులైనటువంటి వాళ్ళు ఈ కోయంట్ ఎడ్యుటెక్ అని పేరు మార్చుకున్న గ్లోబరేనా టెక్నాలజీస్ వాళ్ళు. అప్పుడు మనందరికీ తెలుసు ఎంత దారుణంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది, ఎంత పెద్ద స్కామ్ అయింది, అది నేషనల్ లెవెల్లో పిల్లలు ఎట్లా చనిపోయారు అనేటువంటి తెలుసు. మరి అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కంపెనీకే మళ్ళీ సిబిఎస్ఈ బోర్డు ఈ టెండర్ ఎందుకు ఇచ్చింది, వాళ్ళతో ఈ ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేయించింది, ఇన్ని తప్పులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి, వరద ఉధృతిలో స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఫిబ్రవరిలోనే నిసర్గ్ అధికారి అని ఒక ఎథికల్ హ్యాకర్ ఈ సిబిఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ ని హ్యాక్ చేసి అతను ఏం చెప్పాడు అని అంటే ఓటీపీ బైపాస్ చేయొచ్చు, పాస్వర్డ్ రీసెట్ బైపాస్ చేయొచ్చు, మార్క్స్ వేసే ఎగ్జామినర్ ని మార్చుకోవచ్చు, ఈవెన్ వచ్చిన మార్కులు కూడా ఎడిట్ చేయొచ్చు అనేటువంటి అంశాలు ఉన్నాయి దీనిలో అని అతను చెప్పినప్పుడు సిబిఎస్ఈ అవి నిర్బంధంగా తోసిపుచ్చి అది టెస్టింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేశాను. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. గతంతో పోల్చుకుంటే 3% లెస్ పాస్ పర్సంటేజ్ అనేది
ఇప్పుడు రిజల్ట్స్ లో కనిపిస్తుంది. అనేక మంది స్టూడెంట్స్ మేము అనుకున్న మార్క్స్ రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి, చాలా తప్పులు ఉన్నాయి అని వీరు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఆన్సర్ షీట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మోక్ష్ యాదవ్, సంజన ఇట్లా కొంతమంది స్టూడెంట్స్ తీసుకుంటే అసలు అవి వాళ్ళ షీట్సే కాదు, వాళ్ళ హ్యాండ్ రైటింగే కాదు, ఇచ్చినటువంటి ఆ డిజిటల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్లర్ గా ఉన్నాయి, కనిపించడం లేదు, చదవడానికి అనువుగా లేదు, ఇలాంటి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. దానివల్ల ఒకరిది తప్పు ఉన్నప్పుడు అది ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుంది, ఇద్దరు తప్పు ఉంటే నలుగురికి ఎఫెక్ట్ అవుతుంది, నలుగురు తప్పు ఉంటే 16 మందికి ఎఫెక్ట్ అవుతుంది, 16 మంది తప్పు ఉంటే 64 మందికి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లో ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఇలా తప్పులు జరిగాయి అనేటువంటి అనుమానం ఒక్కసారిగా రావడం, దీంతో కంప్లైంట్స్ ఉధృతి పెరిగేటప్పటికి దీన్ని ఎలా కోపప్ చేయాలి, దీన్ని ఏ రకంగా పరిష్కరించాలని అర్థం కాక చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దీనిలోకి వచ్చి పాత్ర తీసుకుని ఐఐటి మెడ్రాస్ నుంచి, ఐఐటి కాన్పూర్ నుంచి ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఈ తప్పులు ఎలా జరిగాయి, ఎలా సరిచేయాలనేటువంటిది ఒకవైపు, ఈ స్టూడెంట్స్ ఆ పోర్టల్లో కంప్లైంట్స్ చేస్తూ వారు క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు పోర్టల్ క్రాష్ అయిపోవటం, లాగిన్స్ ఫెయిల్ అయిపోవటం, పేమెంట్ గేట్వే ఫెయిల్ అయిపోవటం జరుగుతూ ఉంటే 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంకర్స్ ని పిలిచి దానిని ఎలా రెక్టిఫై చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ గత 12 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ గుంపు ప్రభుత్వాలు సరిగ్గా కనీసం పరీక్షలు నిర్వహించలేకపోతుంది. నిన్నగాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి ఎగ్జామ్ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, అక్రమాలు జరిగిన అభ్యంతరాలు ఈ నిరుద్యోగ యువత చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో అన్నింటికీ ఒకటే మంత్రం, ప్రతి దానికి ఒకటే ఆన్సర్. ఏమిటంటే వేదాంత్ శ్రీవాస్తవ అనేటువంటి ఒక స్టూడెంట్ తన ఫిజిక్స్ మార్క్స్ గురించి అభ్యంతరం చెబుతూ తను రీకౌంటింగ్ అలాగే రీవాల్యుయేషన్ అడిగితే దాని మీద అతను పాకిస్తానీ అని చెప్పి ఒకటే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అభిజిత్ అనేటువంటి ఒక యువకుడు ఈ కాక్రోచ్ పార్టీ అనేది స్థాపిస్తే ఒక్కసారిగా అమాంతంగా ఫాలోవర్స్ పెరిగిపోతే వీళ్ళంతా పాకిస్తానీలు అని చెప్పేసి మరొక అభియోగం తీసుకొచ్చారు. తీరా ఈ అభిజిత్ ని ఫాలో అవుతున్నటువంటి కోట్ల మంది ఎవరు అని చెక్ చేస్తే 94% వాళ్ళ అడ్రస్లన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఒక మతం ముసుగు పెట్టి, మతం మాయలో పెట్టి, మనం పరిపాలన చేయకపోయినా, పర్ఫార్మెన్స్ లేకపోయినా, మనం ఇవ్వాల్సినటువంటి ఏది కూడా జనాలకి ఇవ్వకపోయినా కూడా పాకిస్తానీ అన్నా మతం అన్నా ఇది మర్చిపోతారు, వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని కానీ నొప్పిని కానీ గుర్తించలేరు అనేటువంటి భావనలో ఈ గుంపు ప్రభుత్వాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఓటేసినా, జనసేనకి వేసినా, వైఎస్ఆర్సీపీకి వేసినా, బీజేపీ, బాబు జగన్, పవన్ ఎవరికి వేసినా కూడా అది బీజేపీకే పోతుంది. కాబట్టి యువత ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. వేల రూపాయలు అప్పులు తెచ్చి బిడ్డలకు మంచి చదువు ఇవ్వాలని సిబిఎస్ఈలో, ఐఎస్ఎస్సిలో, ఐఎస్సిలో ఇలా అనేక సిలబస్ లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా యువత జీవితాలతో ఈ గుంపు ప్రభుత్వాలు ఆడుకుంటూ ఉన్న సమయంలో అధిక జనం, పేదలు, సామాన్యులు ఆలోచించాలి. ఇలాంటి వారిక మనం ఓట్లేసి ఇలాంటి ప్రభుత్వాల మనం ఏర్పాటు చేశాము. యూత్ ముందుకు రావాలి, యువత నాయకత్వం వహించాలి. యువత నాయకత్వంలో అధిక జన, పేదలు అధికారం వైపు అడుగేయాలి, అధికారంలో భాగస్వామ్యం పొందాలి. ఈ దిశలో ఆలోచించండి, యువతను ముందుకు రమ్మని నేను కోరుతున్నాను. ఈ రోజు ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం మనం అధికారంలో అడుగు పెడితే తప్ప దీనికి పరిష్కారం అనేది దొరకదు. మన నాయకత్వంలో మన పార్టీకి మన ఓటు వేసుకుని మనం ఎలా అధికారంలోకి రావాలని యువత ఆలోచించాలి. అధిక జన, పేద, మధ్యతరగతి ఆలోచించాలి. ఇదే సమయంలో నేను ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. యువత తరపున జరిగినటువంటి అక్రమాలపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి, బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలి. అంతటితో సరిపోదు. ఇలాంటి అక్రమాలు, ఇలాంటి స్కామ్లు, ఇలాంటి లీక్లు, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇండిపెండెన్స్ ఉన్నటువంటి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీల ద్వారా ఈ పరీక్షల నిర్వహణ జరగాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. గౌతమ బుద్ధ, సంత్ కబీర్ దాస్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా, నారాయణ గురు, సాహు మహారాజ్, బిర్సా ముండా, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్. పేదల చేత,
పేదల యొక్క పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.